ఒరే లింగం, ఎందుకురా ఏడుస్తున్నావు? లక్షణంగా పెళ్ళైపోయింది కదా. పెళ్ళైంది కాబట్టి వెళ్తున్నాను. ఏమైందిరా? పెళ్లిలయ్యి శోభనం లేవుగా. ఎందుకని? మా నాన్న నలుగురికి తాళి కట్టి కుక్క పిల్లని పక్కన పడుకోబెట్టి పడుకుంటున్నాడు. కుక్క పిల్లలాగా పక్కనే పడుకోబెట్టుకుంటున్నాడా? నాలుక ఎర్రబడింది, కళ్ళు పచ్చబడ్డాయి, ఒళ్ళు చల్లబడింది. అయ్యో, ఇంకా బ్రతకడం కష్టం. నాన్నలు కాదు, కుక్కలు. పొట్టు చుట్టూ 14 ఇంజెక్షన్లు చెయ్యాలి. 14 కాకపోతే 34 వేవయ్యా. అందుకే కుక్క పిల్లని తీసుకొచ్చింది. అమ్మాయి, ఆ కుక్క పిల్లని పట్టరమ్మా. కుక్కకు కాదు, నీకు. అంతేకాదు, ఆ కుక్క చచ్చిపోయిందో నువ్వు చచ్చిపోతావు. ఏంటి మాస్టారు, కారు కట్టగా నడుస్తారు, ఇంట్లో చెప్పినా? చూడు బాబు, నేను నిన్ను నాచుకంపు కొట్టే నీచు వెధవ అంటే నువ్వు ఫీల్ అవుతావు కదా, అందుకే నేను అన్నావు. కానీ నువ్వు అన్నమాట నేను అలా ఫీల్ అవుతున్నాను. నేను నడుస్తున్నది ఎవడో గొట్టంగాడి కారు ముందు కాదు బాబు, 2,50,000 రూపాయల వైట్ మనీ పోసి కొనుక్కున్న నా సొంత కారు ముందు. అర్థమవుతుందా బాబు? మరి కారు ఉంచుకుని నడవడం దేనికండి? పెళ్ళం ఉంది కదా అని పిల్లల్ని కనేయడం, నోరుంది కదా అని అడ్డమైన బూతులు వాగేయడం, కారు ఉంది కదా అని ఎక్కి తిరిగేయడం ఈ భగవాన్ దాస్ పద్ధతికి శుద్ధ విరుద్ధం బాబు. అది కాదండి, నీ దారిని నువ్వు పోక నా సంగతి నీకు ఎందుకు చెత్త అన్నాను అనుకో, నువ్వు బాధపడతావు కదా. బాధపడతాను, అందుకే అలా అన్నావు. కానీ నువ్వు ఆ పంచి అది 7x10 ఉంది. 7x10 కాదండి బాబు, 8:30x12. 8:30x12 అది అక్కడుంది లోపం. ఇంతకీ తమరు ఎవరండి? దరిద్రం. ఎవరండి? నేను ఎవరైతే నీకెందుకయ్యా, నీ పని నువ్వు చూసుకోక. ఏమండి ఎవరనుకున్నారండి? ఇంటి ఓనర్స్ అండి బాబు. అరే, నాకు తెలియలేదండి, క్షమించండి. అయినా తప్పు నాది కాదండి, ఈ ఇంటి వాస్తుది. 8:30x10 గదిలో నిలబడుతూ ఇంటి యజమాని గౌరవించాలనే బుద్ధి నాకు ఎందుకు పుట్టిందండి? ఇంతకీ మీరెవరండి? నా పేరు పరవస్తు భగవాన్ దాస్. నాకు హైదరాబాద్ లో 2 ద్రాక్ష తోటలు, నూజివీడులో జీడి మామిడి తోట, గుంటూరులో గొడవను, ఇవి నా స్థిరాస్తులు. అక్కడ కనిపించే కారు ఈ డ్రైవరు నా చరాస్తి. అలాగే లేరా? కుక్క భాష. నిన్ను తోక తెగిన గజ్జి కోతిన అని తిట్టాననుకో, నువ్వు బాధపడతావు కదా. సహజంగా బాధపడతా. కానీ నేను అలా అన్నాం. వాడు మాట్లాడేది కుక్క భాష, పంది కుక్క భాష కాదు, నిఖార్సైన మూగ భాష. వాడు నిజమైన మూగవాడు, నా నమ్మిన బంటు. నాకు వాస్తుశాస్త్రం క్షుణ్ణంగా తెలుసు కనుక నువ్వు కట్టిన ఈ దరిద్రపు గదిని మార్చి వీలైతే వీరి జాతకాన్ని బాగు చేయమని వాడి భాషలో చెప్తున్నాడు. అలాగే లేరా? నాకు తెలిసిన మంచి 10 మందికి పంచకుండా నేను ఎలా ఉంటాను రా. ఏమండి ఓనర్ గారు, మీ సింహద్వారం తీరు చూస్తుంటే మీరు ఇప్పటికే చెప్పరాని ఆర్థికమైన ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు నాకు అనిపిస్తుంది. ఇంతవరకు ఇరుక్కోకపోతే ముందు ఇరుక్కుంటారు, అది మాత్రం గ్యారెంటీ. చికెన్ ఫ్రై అదరగొట్టేసావురా కుయ్యా. చికెన్ కాదు భయ్యా, చిన్న సైజు రొయ్య. అయినా వంటలు ఇంత కమ్మగా చేయటం ఎవరు నేర్పారా నీకు? నాకు ఒక నేర్పడం ఏంటి, 5 స్టార్స్ హోటల్స్ అన్ని రీసెర్చ్ చేసి వంటల మీద బుక్ కూడా రాశాను. బుక్కా? ఏం బుక్ రాది? గిన్నీస్ బుక్. గిన్నీస్ బుక్కా? చైనీస్ కుక్ గా ఉన్నప్పుడు రాశాను. అయినా ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు రావడం బాగా లేట్ అయ్యేసరికి బజార్లో ఏదైనా యాక్సిడెంట్ మరణించావు అనుకున్నాను భయ్యా. నోరు ముయ్యరా కుయ్యా. నా ప్రాబ్లమ్స్ తో నేను ఏడుస్తుంటే మధ్యలో నువ్వు అక్కడ ఇరిటేట్ చేస్తున్నావు. భయ్యా, నీ కాఫీ తాగుతున్నాను, నీ ఫుడ్ తింటున్నాను, నీ గుడ్డ కడుతున్నాను. అలాంటిది నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదా భయ్యా? చెప్పు. విజయలక్ష్మి తెలుసుగా? తెల్లో. అదేరా, అగర్వాల్ థర్డ్ వైఫ్. ఓహో. పొరపాటున కరెక్షన్ పెట్టుకున్నాను అంతే. ఆ తర్వాత ఎక్కడ కనపడితే అక్కడ మీద పడి వాటేసుకుంటుందిరా. తప్పించుకు తిరగలేక చస్తున్నాను. ఇప్పుడు ఎలా?
ఎలా అంటే ఆ అగర్వాల్ గారిని నేను మర్డర్ చేయడం ఖాయం. మరి అయితే ఒకటే ఐడియా వచ్చింది భయ్యా, కాసుకో. ఏంటది? ఈ వరంలో తప్పు చేసిన ఆడది ఎవరికి భయపడద్ది? మొగుడికి. ఆ మొగుడితో చెప్తానని భయపడేస్తే సరే. వండర్ఫుల్ ఐడియా భయ్యా కుయ్యా రేపే మొదలెడతాం. వెళ్ళిపోతున్నాడు. ఒరే సుబ్బరాజు, చాలా నెప్పుకుంది భయ్యా. అమృతాన్ని రాత్రి పొద్దుగని రేపటి నుంచి కాదురా, మన వర్క్ ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. ఆ. లే. బాలా కొంచెం ఆగుతావా? ఆగమన్నావా? మరే నేను అగర్వాల్ని వదిలేసి వారం అయింది. అతను కట్టించే బిల్డింగ్ పోయినా బాలాయే బిర్లా టెంపుల్ అనుకొని పర్మనెంట్ గా వచ్చేసాను. ఈ సుబ్బరాజులు దిబ్బరాజులు ఎంత గింజుకున్నా ఈ లోకంలో ఏ శక్తి మనల్ని వేరు చేయలేదు బాలా, వేరు చేయలేదు. సార్ ఇప్పుడు నేనేం చేయమంటారండి? ఏం చెయ్యాలో తెలిస్తే నేనే చేసేవాడు కదమ్మా. పొద్దు నుంచి ఆ విధవులు గ్లాసులు పట్టుకుని నాకు నీళ్లు నాకు నీళ్లు నాకు నీళ్లు నాకు నీళ్లు అంటున్నారు. వాటి డ్రమ్ములో నీళ్లు లేవు. ఏం చెయ్యాలో తెలియదు. నేనే ఏదైనా ఏర్పాటు చేయనండి. చేయగలవా? చేసే తల్లి, ఏదో విధంగా డ్రమ్ము నింపేయి. వెళ్ళమ్మా, వాళ్ళకు తలా చుక్క పంచి పెడతాను. వెళ్ళమ్మా, వెళ్ళు 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 వెళ్ళు. నింపేయి నింపే తల్లి, నింపేయి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఏమిటి ఇవాళ ఏదో నా బర్త్డే అయినట్లు బొకే ఇస్తున్నారు? అవును, ఇవాళ మీ బర్త్డేగా? కాదు, అందరిలాగా నా బర్త్డే సంవత్సరానికి ఒకసారి రాదు, 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఒలింపిక్స్ గేమ్స్ లాగా. ఎందుచేత? నేను ఫిబ్రవరి 29న పుట్టా. మరి ఇన్విటేషన్ కార్డు ఎవరు ప్రింట్ చేయించారు? కార్డు కూడా వేయించారా? ఎవరు వేయించారు చెప్పమా? నేనే వేయించాను. నువ్వేయించావా? డాక్టర్ గారి మీద ఎంత శ్రద్ధ ఎందుకు తీసుకున్నావు? ఆయన మీద శ్రద్ధతో కాదు, నేను ఈ హాస్పిటల్కి రప్పించింది. నువ్వు రమ్మంటే రావు గనక ఈ విధంగా రప్పించాను. ఎందుకు మీరు మీ బ్రెయిన్ కి స్ట్రెయిన్ ఇచ్చి ఈ పని చేశారు? ఇతనికి పిచ్చి పట్టినప్పుడు మీరే కదా ఇతనికి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎస్. ఐ యు నాట్ అషేమ్ టు యాక్సెప్ట్ ఇట్. మీరే కదా అతనికి పిచ్చి తగ్గిందని చెప్పారు. తగ్గింది కాబట్టే తగ్గిందని చెప్పాను. ఏం తగ్గింది? వంకాయ్. అతను ఇంకా పిచ్చి గంతులు పిచ్చి వేషాలు వేస్తూనే ఉన్నారు. అలాగా? మీరు కూడా డౌట్ పడతారండి డాక్టర్. నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న నేనా ఆవిడ? ఆవిడే. మీ బర్త్డే కార్డులు ప్రింట్ చేయించింది నేనా ఆవిడ? ఆవిడే. వాళ్ళింట్లో టీవీ పగలగొట్టి రేడియో విసిరేసింది నేనా ఆవిడ? నేను చూడలేదు, అయినా ఆవిడే. వాళ్ళింట్లో వాళ్ళని కోతిలా రక్కేసి కుక్కలా ఖర్చేసింది నేనా ఆవిడ? ఏమో నాకు తెలీదు. డెఫినెట్ గా ఆవిడే. 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 అయితే ఇంకెందుకు ఆలస్యం? తోసేయండి లోపలికి. నాకు పిచ్చి పట్టిందని చెప్తే చంపుతూ. చూసారా? ఇప్పుడు మీరు వదిలితే నన్ను చంపేసేటట్టుంది. వెంటనే ట్రీట్మెంట్ నాకేంటి? అలాగే. నర్సెస్. నరసింహ గారు బాబు, నేను తీసుకెళ్తాను. అబ్బా, సూర్యకాంత్ యాక్షన్ సూపర్ రా. అందుకేరా ఈ చెంచులక్ష్మి కంచువీరుడు 80వ రోజు కూడా హౌస్ఫుల్ అవుతుంది. అబ్బా, సూర్యకాంత్ ఏం స్టెప్లేసాడే. అయ్యో, సూర్యకాంత్ పక్కన హీరోయిన్ కాకుండా నన్ను ఊహించుకుంటే ఒళ్ళంతా పులకరించిపోతుంది. సూర్యకాంత్ కి బదులు నన్ను ఊహించుకోండి, వర్కౌట్ అవుద్ది. ఛీ, ఇంటికెళ్ళి మా ఒకసారి అద్దంలో చూసుకో. ఏమిటయ్యా వేణు, సినిమా అయిపోయిన తర్వాత కూడా అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. అభిమానులు అంతమంది వచ్చారా? తలుపులేసున్నాయండి, జనం గొడవ చేస్తున్నారు. ఈ దేవదాస్ ఎక్కడ తెచ్చాడు? ఆంజనేయులు, ఆ దేవదాస్ గాడు ఎక్కడున్నాడు చూడు. నేనేం తప్పు చేశాననే? ఎందుకే నన్ను ఇలా సతాయిస్తున్నావు? నా జీతం మొత్తం నీకే దారబోతున్నాను కదే. కడుపులోకి వెళ్ళి సెటిల్ అయిపోయావంటే కిక్కి కిక్కి. దాసు, రే దాసు. నా ఐఎమ్ నాట్ దాసు, ఐఎమ్ దేవదాసు. ఒరేయ్, పట్టపగల తగ్గడం ఏంట్రా? ఇదండి, పగలు తాగితే రాత్రికి ఎక్కుద్దని. ఏడ్చావులే, వెళ్ళి తలుపుంది. సారీ సార్, నిర్మాతలు కోట్లు ఖర్చు పెట్టి సాంగలు తిట్టుంటే వీళ్ళు టీ కోసమని, సిగరెట్లు తాగడం కోసమని, ఉత్తు కోసమని బయటికి వెళ్ళిపోతారు సార్. అందుకే నేను తలుపులు తీయను సార్, తీయను. ఒరే వెధవా, సినిమా అయిపోయింది, ఆపరేటర్ సుబ్బారావు గారు అరుస్తున్నారు, పోయి తలుపుంది. అలాగే సార్. తెలుగు వన్